లాజరు ఏ రీతిగా చనిపోయి ఉన్నాడో తెలియపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు మార్తా మరియలను అడిగినప్పుడు, అయ్యా నువ్వు ముందుగా వచ్చినట్లయితే, నువ్వు ఇక్కడే ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాదయ్యా అని ఎంతగానో ఏడుస్తూ ఉన్నారట. వారిద్దరు కూడా ఆయన పట్టుకుని ఏడ్చినప్పుడు ప్రభు వారు కూడా కన్నీళ్లు కార్చెను అని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. ఇక్కడ మరియా మార్తా తన సహోదరుడి కోసం ఏడుస్తూ ఉంటే ప్రభు వారు కూడా ఏడుస్తూ ఉన్నారట. లాజరు ఎక్కడ ఉన్నాడు అని అడిగినప్పుడు, అయ్యా ఆయన చనిపోయి ఉన్నాడు, మేము సమాధి చేసేసి ఉన్నాము, సమాధి చేసి 4 రోజులు కూడా అయిపోయిందని చెప్పినప్పుడు ఆ సమాధి పైన పెట్టిన రాయిని తొలగించమని చెప్తారు. అప్పుడు అంటుంది, అయ్యా ఇక్కడ పూడ్చి 4 రోజులు అవుతుంది, సమాధి చేసేసి మరి తీస్తే కంపు కొడుతుందేమోనయ్యా అని అడిగినప్పుడు ప్రభు వారికి చక్కటి మాటలు తెలియపరుస్తున్నారు. అక్కడే 40 నుంచి చదువుకుందామండి. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు అని నేను నీతో చెప్పలేదా? హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చున్న నీకు కూడా అదే విశ్వాసం ఉండాలి, అదే నమ్మకాన్ని కలిగి ఉండాలి. దేవుడు నా పక్షంగా ఈ కార్యం చేస్తాడనే ఒక నమ్మకాన్ని నీవు కలిగి ఉండాలి.